అందరికీ నమస్కారం. శ్రీ విశ్వావసు నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా ఈ ఏడాది తులారాశి వారి జీవితంలో జరిగే ఖచ్చితమైన మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సర సందర్భంగా తులారాశి వారి యొక్క ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ సంవత్సరం మొత్తం మీద అన్ని రాశుల్లోకెల్లా అదృష్ట రాశి ఏదైనా ఉంది అంటే అది తులారాశి మాత్రమే. గోచార రీత్యా బలాన్నిచ్చే వాళ్ళు ఇద్దరూ మీకే అనుకూలంగా ఉన్నారు. ఒకవైపు గురువు, మరోవైపు కేతువు, ఇద్దరూ కూడా మీకు చక్కటి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నారు. చివరకు 6వ ఇంట ఉన్న శని కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాడు. ఈ కారణం చేత ఈ ఏడాది మీకు యోగాలు బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. రాజయోగం పట్టబోతోంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడి యొక్క పూర్తి సహకారం మీకు ఉంటుంది. మీరు ఏదైతే అనుకుంటారో అది జరిగి తీరుతుంది. విదేశాలకు వెళ్ళే యోగం కూడా ఉంది. విహారయాత్రలు చేసి రావచ్చు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తూ ఉంది. వివాహ యోగం ఉంది. సంతానం లేని వారికి సంతాన సమస్యలు తొలగిపోయి అదృష్టకరమైన సంతానం ప్రాప్తిస్తుంది. పిత్రార్జిత ఆస్తులు కూడా కలిసి వస్తాయి. ఎన్నో సంవత్సరాల నుండి దొరకని ఆస్తులు ఇప్పుడు మీకు లభిస్తాయి. ధనం ఆకర్షించబడుతుంది. ఈ ఏడాది మీరు కష్టపడాలే కానీ ఎంతటి దానినైనా సాధించగలుగుతారు. ఆ అదృష్టం మీకు ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. ఈసారి తులారాశి వారికి ఉద్యోగపరంగా ప్రగతి, ప్రమోషన్, పేరు, మర్యాద ఇలా ఏది కావాలన్నా సరే మీకు చక్కగా దొరుకుతుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి కనబడుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. చాలా కాలంగా నష్టాన్ని మాత్రమే చూస్తున్న వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా లాభం ఉంటుంది. భూములను కొంటారు. మీకు వచ్చే లాభంతోనే మంచి అభివృద్ధిని కూడా చూస్తారు. విద్యార్థులు ఈసారి ఎంత కష్టపడ్డారో, ఎంత అర్థం చేసుకుంటారో అంతటి అభివృద్ధిని చూస్తారు. ఇక ఈ సంవత్సరం మొత్తం తులారాశి వారికి మరింత అనుకూలంగా ఉండాలంటే ప్రతిరోజు భగవద్గీత శ్లోకాలను పారాయణం చేస్తూ ఉండండి. ఈ ఏడాది తులారాశి వారికి మాఘమాసం అంత మంచిది కాదు. ప్రతి నెల వచ్చే చతుర్థి, నవమి తిథులు అంత మంచివి కావు. గురువారం మీకు ఘాతక వారం అవుతుంది. పుష్య నక్షత్రం కూడా ఘాతకం అవుతుంది. ప్రతి శనివారం శనిదేవుడి యొక్క ఆరాధన చేయాలి. ఈ సంవత్సరం మీకు శని ఆరాధన ఎంత చేస్తే అంత అదృష్టవంతులుగా మారుతారు. ఎప్పుడైనా సరే ఆకస్మికంగా ఆరోగ్యం బాగోలేకుండా పోతే విష జ్వరాలు కానీ లేదా ఇతర అనారోగ్య సమస్యలు కానీ మిమ్మల్ని వేధిస్తూ ఉంటే తప్పకుండా ఆరోగ్య రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. ధన్వంతరి స్తోత్రాన్ని పారాయణం చేయండి. శివారాధన చేయండి. భక్తి శ్రద్ధలతో ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా అనారోగ్య సమస్య నుండి విముక్తి లభిస్తుంది. రాబోయే 2 రోజుల లోపుగా సాయంత్రం వేళ ఈ చిన్న పరిహారం చేస్తే మీ ఇంటికి పట్టిన పీడ, దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ అన్నీ తొలగిపోయి చక్కటి అభివృద్ధి మరియు ప్రశాంతత ప్రాప్తిస్తాయి. మీరు చేయాల్సిందల్లా ఒక ఆవు పిడకను తీసుకొని దానికి నిప్పు పెట్టి పక్కన ఒక చిన్న గిన్నెలోకి ఏదైనా ఒక నూనె తీసుకొని దానిలో కాస్త బెల్లం వేసి అలాగే సువాసన వచ్చే పుష్పాలను వేసి బాగా కలిపి రగిల్చిన పిడకపై పోసేయాలి. ఇలా చేయగా వచ్చిన పొగను ఇంటికి సింహద్వారానికి, తులసి చెట్టుకి చూపించి ఇల్లంతా ధూపం వేయాలి. తరువాత ఇంటి బయట పెట్టేయాలి. ఇలా చేస్తే చాలు. ఇక ఈ సంవత్సరం మొత్తం మీకు తప్పకుండా శుభం కలుగుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.